నేను చెప్పాను కష్టపడతానండి, డబ్బు కావాలి. కష్టపడతాను, డబ్బు కావాలి. వాళ్ళు చెప్పారు నువ్వు కంప్లీట్ వెజిటేరియన్, అక్కడ వెజిటేరియన్ దొరికే సానక. నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం లేదు, నాకు ఒక అవకాశం దొరికితే పోదు. ఆయన ఇంటర్వ్యూకి పోయాను. ఇంటర్వ్యూకి పోతే అన్ఫార్చునేట్లీ బస్సులో పోయాను. ఒక 2-3 అవర్లు డిలే అయిపోయింది, మధ్యరాత్రి అయింది. ఆ కంపెనీ చైర్మన్ నన్ను పిలిచి రండి పోదాం చెప్పి ఎంటైర్ బాంబేలో నారిమన్ పాయింట్ ఫుల్ వాక్ చేసి ఇంటర్వ్యూ నాకు నారిమన్ పాయింట్లో. ఏ కంపెనీకి ఇది? ఈ సన్ ఫార్మాకి, ఇండియాస్ నంబర్ 1. అప్పుడు ఆయన పెద్ద ఆయన పిలిచి నిన్ను పరిచయం చేసిన వాడికి ముందరనే మీ పోస్ట్కి ఒకరు సెలెక్ట్ అయిపోయారు, అది కూడా ఆయన్నే చెప్పాడు. అయితే నిన్న ఒక ఫ్యాక్ట్స్ వచ్చింది. ఏమన్నా నేను పంపించిన వ్యక్తి చాలా అర్హుడు, చాలా మంచివాడు, అయితే ఆయనకంటే నీడీ బేస్డ్ ఒక కష్టజీవికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను రికమెండ్ చేస్తానంటే వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. నన్ను ఆయన అడిగాడు మీరు ఎన్ని రోజుల్లో ఊరికి పోవచ్చని. నమ్ముతారు లేదా, మా నాయనకు ఒక ఫోన్ చేసి నాన్న బయలుదేరుతున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, బాంబే నుంచి అట్నే పోయేసాను. ఇది ఒక 3 ఏళ్ల ప్రయాణం అండి. ఈ కాలంలో ఎవరైనా నేర్చుకోవాలంటే అది ఒకటే చెప్తాను, లేదండి ఒక వారం టైం ఇండి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళారు ట్రావెలింగ్ మీరు? అక్కడి నుంచే వీసా అక్కడనే వాళ్ళే ప్రాసెస్ చేశారు. అక్కడి నుంచి అట్నే ఫ్లైట్ బాంబే నుంచి. ఇంటికి కూడా రాలేదు. అంటే ప్రయాణం ఎట్లా? త్రూ ఎయిర్పోర్టా, సీ పోర్ట్ త్రూ? లేదు, ఐ వాజ్ గాన్ బై ఎయిర్. అవంతా ఫెసిలిటీ ఇచ్చారు. బట్ అప్పుడు వ్యక్తులు ఆ ఊర్లకు పోయేదానికి ఎవడు లేదు. అక్కడ వ్యాపారం బాగుండేది, మెడికల్ నీడ్ ఉండింది. సో ఈ మరి కష్టపడంటే 24 ఏడాదికి అక్కడ ఉంటుందండి. ఏంటి 24 గంటలు మా అమ్మాని ఇంట్లో ఎట్లా ఉంటుందంటే 6 గంటల పైన బయట పంపిరు. బ్యాగ్ ఎత్తుకొని బయటమే పోవడం అనేసి ఒక 3 నెలలు అయినాక మాకు తెలియదు ఎక్కడ పోతున్నామని కూడా తెలియకుండా 17 ఏళ్ళ ప్రయాణం. ఎలా దిగారు కెనియాలో? ఎలా ఉంది సిచ్యువేషన్ అప్పుడు? భయం ఏమంటే పెద్ద ఇల్లు ఇచ్చారు, నేనే అన్ని సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్ చేయాలా, జనాలను ఇంటర్వ్యూ చేయాలా, ఏమీ అనుభవం లేదు. అనుభవం ఉండే ఒకటి నాకంటే మినిమం 6.5 6.5 feet హైట్ అండి వాళ్ళది, మన మరి కాదు. మనది యావరేజ్ ఇండియన్ హైట్ 55.7 5.5 అండి. నేను వేరే దీంట్లో హాఫ్ పర్సనాలిటీ, నేనే బాస్ అవ్వాలి, నేనే అన్ని డిసైడ్ చేయాలి. నాకు ఫారిన్ కరెన్సీ కూడా తెలియదు. చదువు అనేది ఒక పక్క అయినా కూడా వ్యాపారంలో యాక్చువల్గా చేయడం అనేది వేరే. సో దీన్ని వచ్చి చేసి దిగడం అనేది ఎవరికైనా చెప్తాను, అవకాశం ఒకసారి తలపాను. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిన అబ్బాయికి ఆయన పోస్ట్లో నేను పోయేస్తాను. పొరపాటున నేను ఆ రోజు ఒక్కరోజు పోకుండా ఉంటే ఇంకొకరు నాకంటే బెటర్ ఉండడం చెప్పలేను. వాడికి అవకాశం దొరికే ఛాన్స్ దండిగా ఉంది. దానికే ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లో, అప్పుడు మొబైల్ కూడా లేదు, ఫోన్ చేసి డాడీ పోయి వస్తాను, ఆయన ఎప్పుడు వస్తామంటే తెలియని చోట ఎవరు నమ్మలేము మరి అంటే. బట్ అట్టా ఒక అవకాశం, బట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. పేరెంట్స్ చాలా ఏడ్చి పంపించుంటారు. ఏడ్చుంటారండి. చాలా ఏడ్చేది కంటే కూడా ఒకడే కొడుకు, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. కష్టాలు చూసాము, భోజనం లేదు, పక్కింట్లో పోయి మన ఇంటికి వచ్చిండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోయి పక్కన వాళ్ళని అడిగేదానికి నామోసి మాకు లేదు అని హవాయి చెప్పలు వేసుకొని పాత షర్ట్ ప్యాంట్ వేసుకొని ఒకే షర్ట్ని 3 రోజులు వేసుకున్నాం. ఈరోజు తలవారితో వేసుకున్న డ్రెస్ మధ్యాహ్నం వేసుకోము. అలాంటి ఒక జర్నీ అనేది చెప్పామంటే ఇది వెరీ లాంగ్ జర్నీ. కెనియాలో మరి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశారు? నేను నాకు ఇప్పుడు దానికండి ఇప్పుడు ఎక్కడ పెట్టినా నేను తినేది అప్పటి అలవాటు ఇప్పుడు ఉందండి. నేను ఓన్లీ బ్రెడ్ తింటాను. ఎట్లా అకామిడేట్ అవ్వరు అక్కడ జనాలు, మాటలు? లేదు, ఓన్లీ బ్రెడ్. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కొన్ని టైంలో మాకు మూక సైకిల్ జరిగేది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రావు. నాకు నీళ్ళు కావాలంటే ఇట్టని. సో యాక్షన్లో పలికాం. అక్కడ ఫస్ట్ సెటప్ చేసింది ఆఫీస్ అక్కడ 6 నెలలు అయింది. అదైనాక మా బాస్కి ఏమనిపించింది తెలియదు, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ స్థలం అన్ని ఊర్లు పోయినాయి ఎక్సెప్ట్ పాకిస్తాన్. ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్. యూ నేమ్ ది విలేజ్ ఇన్ ఎనీ పార్ట్ టు డీపెస్ట్ విలేజ్ ఇన్ బంగ్లాదేశ్ దాకా లోపల నుంచి. ప్రపంచంలో 17 ఏళ్లలో భూప్రపంచం ఎన్ని తిరిగింటే అది అది ఏముంటుందంటే ఒక బ్యాగ్ తగిలించుకోవడం, పోవడం, ఆఫీస్ సెటప్ చేయడం. భాషలు అదే మరి ఉంది. మొదటి ఎక్స్పీరియన్సే చెన్నాను 6. బట్ వాళ్ళు అక్కడ ఒక విషయం అండి వింత అంటే మనమారే మనోతత్వం వాళ్ళకు. నాకు ఇవ్వడానికి ఒక అవకాశం ఇస్తాడా అనేవాడు. మనం వాడిని చూస్తే భయపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే భయపడితే మీరు నన్ను చూసి భయపడతారు. ఆ ఒక అనుబంధమే పెరిగింది. వాళ్ళు వచ్చినాక సార్ వాళ్ళకి తెలుసు ఒకటి, ఇన్ని గంటలు పనిచేస్తే సార్ ఇంత డబ్బు ఇస్తాడు. సో చెప్పిన పని చేసేవాడు. ఇన్ని మెడికల్ బాటిల్ ప్యాక్ చేయండి రా అంటే మనమైనా కొంచెం టైర్డ్ అవుతాము. ఇప్పుడు మీరు చెప్తే నీళ్ళు తాగండి, అది కూడా లేదు. వాళ్ళు ప్యాక్ చేసినాకనే నీళ్ళు తాగుతారు. సో దట్ వాజ్ వర్క్ ఎథిక్స్. అంటే అవకాశం దొరికింది, ఆకలి మోర్ దాన్ ఆకలి అండి.
కెన్యాలో అంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? అవునండి. ఆ కాలం ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్ అంటే 25 years పెట్టుకోండి. ఆ కాలంలో ఈ అపార్థైడ్ అనేది దండిగా ఉంది. అపార్థైడ్ పీక్లో ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కలర్ వాళ్ళే ఉంటారు. నల్ల వాళ్ళకు నల్ల వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. ఆ నల్ల వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఆర్థికంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాదు. హార్డ్లీ ఒక 10 మంది కూడా పెద్దవాళ్ళు కాదు వాళ్ళు ఆర్థికంగా. సో నాకే లేనప్పుడు అందరూ ఇది స్లేవరీ అనేది ఉంది. సో వీడే స్లేవరీగా ఉన్నప్పుడు మీకేం ఉద్యోగం ఇస్తారు? సో దాంట్లో వేరే ఊరు నుంచి ఒకడు వచ్చి వ్యాపారం చేసి నేను పని చేస్తే నాకు ఆకలి, వాళ్ళకి ఫ్రెష్ మీట్స్ అనే ఇష్టం. నేను ఈరోజు భోజనం చేస్తే ఫ్రెష్ మీట్ దొరుకుతుంటే పని చేస్తాను. సో మీరు ఏం చెప్పినా వెనక తిరగకుండా పని చేస్తాను. అంటే లగ్జరీ కోసం ఏం లేదు, జస్ట్ ఆ పూట గడవడానికి. వాళ్ళకేం లేదు, లగ్జరీ లేదండి. ఇప్పుడే వాళ్ళకి అక్కడ ఊర్లో ఇండ్లు వాకిలు అంతా ఉంది. వాళ్ళు దేస్ట్ బీన్ కాల్డ్ స్మాల్ టాచ్డ్, మన గుడిసెలు అని చెప్తాం ఇక్కడ. అమ్మాయిల ఇంట్లో అట్నే వాళ్ళు పనుకునేకి వస్తారు వాన పడకుండా. లేకపోతే వానల్లో పని చేస్తారు, ఎండల్లో పని చేస్తారు, మూటలు ఎంతైనా మోస్తారు, వాడికి ఆకలి. ఒక విషయంలో విపర్యాసం ఏమంటే నేను కూడా అట్నే పోయానండి. కొంచెం షర్ట్ ప్యాంటు బాగా వేసుకొని పోయింటాను, కానీ నా ఆకలి కూడా ఒకటి ఆకలే. అంటే ఒక పూట అన్నం లేదని కాకుండా రెండో పూటకు అన్నానికి మాత్రం పోయాను. ఇది సత్యం. అది చెప్పుకొని కొంచెం బాధపడతారు అందరూ. మేము ధైర్యంగా చెప్తాను, రెండో పూట భోజనం మాకు లేదండి. అంటే పని చేస్తేనే కాలేజ్ టైంకే మేము ఫీజు కట్టేంకే అవని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంట్లో అన్నం ఎట్టుండేది పరిస్థితి? ఎవరిని దేహిని అడగలేము. సో ఇంట్లో ఉన్న 3 బిడ్డలు పనిచేసాము, అన్ని పనులు చేసాము. ఎస్టీడీ బూత్లో పనిచేస్తున్నాము, పేపర్ బాయ్గా పనిచేసాము. ఈ మరి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక 25,000 జీతం అనేది నాకు గోల్డ్ స్పాట్. ట్రావెల్ అది వదిలేయండి, 25,000 జీతం, ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ. పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. ఎట్ట ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. ఎటన్నా వెళ్ళినా వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి, 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి అని. ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడే. అప్పుడు కూడా అంతే, ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తా అనేది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేలేరు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో నేను గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అవుతానండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మస్యూటికల్ లేదండి. చెప్పాలంటే అప్పుడు పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది. సో ఫారిన్ కంపెనీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఒక 4-5 కంపెనీ వచ్చింది. ఆ టైంలో రెడ్డీస్ అప్పుడే బయట వస్తున్నారు. మన హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ #1 ఇండియన్ కంపెనీ. ఆ కాలంలో అప్పుడే కళ్ళు తెరిచారు. డాక్టర్ ఆంజిరెడ్డి గారు ఒక విజనరీ, అతను అప్పుడే పెరుగుతున్నారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే #1 ఈజ్ ఫైజర్ అండి. #1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా అండి. సో వరల్డ్ ర్యాంకింగ్లో 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు. బట్ నేను పనిచేసేప్పుడు 193వ స్థానంలో సన్ ఫార్మా. ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years అండి. సన్ ఫార్మా ఈస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే అండి. ఒక 190 దేశాల్లో సెటప్ చేశానండి 2 ఏళ్లలో. అంటే యావరేజ్గా 2,000 kilometers పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఇక్కడ ఒక ఎయిర్ క్రాష్ ఎంత డ్యామేజ్ అయింది, అక్కడ మేము ఎయిర్లో ఎక్కినప్పుడే చచ్చిపోయేది కన్ఫర్మ్ లేక. ఎందుకంటే అక్కడ 32 సీటర్ల ఫ్లైట్. అదంతా ఇక్కడ వచ్చి 200 232 18 మనకి ఇక్కడ టెంపో లాగా, అక్కడ చిన్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఈ షెడ్ నుంచి బయట ఎన్నోసార్లు క్రాష్ లైన్లు అయినాయి. జీవితంలో పోరాడి వచ్చిందంటే అంతే అండి. 32 సీట్ల 16 సీట్లే. వాడు కరెక్ట్గా దింపితే ఆ రోజు నాకు బోనస్ అండి. మనోడు అందరూ అంటుండే, నేను చెప్తే ఒక కాలేజీలో సెమినార్ చెప్పాను, ఎయిర్ క్రాష్ చాలా బాధించింది మనల్ని. ఇప్పుడు మా ఇంట్లో చెప్తే ఎయిర్ ఇండియా పోకండి, ఇంకోటి పోకండి భయపిస్తారు. నేను అదే చెప్తాను, వాడు ఎయిర్ ఇండియా వాళ్ళు చెమ్మ తప్పు ఉండొచ్చుని, హాస్టల్లో తినే వాళ్ళది ఏం తప్పు, తలరాత అనేది. సో ఇక్కడ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్ ల్యాండింగ్ రోజుకు ఒక 2 అయితే పెద్ద విషయం. ఏదో ఒక సౌండ్, ఏదో ఒక వీల్ పంచర్ అయ్యేది. మన 2 వీలర్ లాగా ఉంటుంది అక్కడ. అది ఒక పల్లె నుంచి ఒక 150 kilometers ట్రావెల్లో మేము బస్సులు ట్రైన్లు పోదు కాబట్టి ఈ బండ్లన్నీ తిరుగుతూ ఉంటాం. సో జీవితం పైన ఆశ వదిలి ఒక ఆశయాని కోసం తిరిగిన కాలాలు అది.
సో ఆ మరి సెటప్ చేసి ఆఫీస్ సెటప్ చేసి బిజినెస్ చేసే వాళ్ళకి మా బాస్ చెప్పాడు ఇంకా ట్రాన్స్ఫర్ బాగా వచ్చేది. ఇది పనిష్మెంట్ అయిపోయింది నాకు. ట్రాన్స్ఫర్ ప్రమోషనా? ప్రమోషన్ అనేది డబ్బు అనేది విషయం, బట్ ఆ పరిస్థితి సేమే. ట్రాన్స్ఫర్. మొదటి రోజు కెన్యాకి ఎలా పోయానో మిగతా ఏ దేశాలకు పోయినా అట్నే ఉండింది. ఓకే. నేను జాంబియాకి పోయానండి, జింబాబ్వేకి పోయానండి. సో మీరు మంచి దేశాలు అనేది ఆర్థికంగా వెరీ 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 లెస్. ఓకే. ఆ 193 దేశాలకు పోయాను, సక్సెస్ఫుల్గా అయ్యాను, ప్రమోషన్ అయింది, బాగా డబ్బు వస్తూ ఉండే. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు. రీచ్ అయింది ఎంతవరకు? ఆ కాలంలో అండి దట్ వాస్ అరౌండ్ 11 crores అండి యాన్యువల్. 11 crores పర్ ఇయర్ ఇన్ 3 years. బాబా. దట్ వాస్ ద హైయెస్ట్ ఎవర్ గాట్ బై ఎనీ ఇండియన్ కంపెనీ. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారు అప్పుడు. 7 times పెరిగిందండి. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టుడే ఇన్ ద వరల్డ్ ఈస్ సన్ఫార్మా. ఇప్పుడు ఒక 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము, మల్టిపుల్ ఫోల్డ్లో పెరిగింది. సన్ఫార్మాలో మొత్తం ఎంటైర్ వీడుకోలు అయితే పలికే ఒక రోజు వస్తుంది. హౌ వాజ్ ఇట్ సార్? స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ అయినప్పుడు ఎక్కడ నారీమన్ పాయింట్లో అయిందో నన్ను బాంబేకి పిలిచారు. పిలిచి నేను కొంచెం బాస్ ఎవరన్నా ఉంటే ప్రేమ చేస్తాను, పిలిచాడు. 2 రోజులు భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అని అడిగాడు. ఆయన ఈవినింగ్ అయితే చైర్మన్ ఎప్పుడు వాక్ చేస్తాడు, రా ఈరోజు పోదాం అన్నాడు, వాక్ చేస్తాను. ఏం లేదు సార్ అన్నీ బాగుంది అన్నాడు. అది రిపోర్ట్స్లో తెలుస్తున్నది, ఇంకేమన్నా మీరు నాకు చెప్పాలని. నేను చెప్పాను అంతేం లేదు సార్. మళ్ళీ మరుసటి రోజు అయింది. 3వ రోజుకు నేను చెప్పాను, మీకు కూర్చోండి సార్, మీకేమో నా దగ్గర అడుగుతున్నాను, నాకు తెలుస్తాను, మీ భాష నాకు అర్థమవుతాను లేదు అంటే, నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఇంటర్వ్యూ ఏం లేదు సార్, అది మొదటనే అడిగితే 3 రోజులు ఎందుకు కూర్చోంటే ఫైజర్స్ చైర్మన్ నాతో మాట్లాడారు ఒక కాఫీలో. అంటే మీరు ఫైజర్కి చేయొద్దని రెఫరెన్స్ వచ్చింది. నేను కాఫీ తాగుతా ఉంటే పెద్ద ఆయన అడిగాడు, జాయిన్ అవ్వు అన్నాడు. నేను మిమ్మల్ని వదిలి ఎలా పోయేది అని చెప్పాను. ఆయన నన్ను చూసి నవ్వాడు. ప్లీజ్ గో, నేను పంపించేది బాధగా ఉంది కానీ బట్ ప్లీజ్ గో అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడండి, అది మేము చెప్తాము, ఒక అబద్ధం ఒక మేనేజర్లు చెప్తారనేది స్టోరీ బుక్ ఉందండి, రైట్? సో పాలిటిక్స్ పేడ్ బై మేనేజర్స్ అనేసి, అంటే అది మంచిగానే ఉంటుంది, తప్పుగా కాదు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా నీకు బాధ అయినప్పుడు నా తలుపులు తెరిచి ఉంటాయి. అది ఒక ధైర్యమైన ఒక మాట. ఆ జోక్ ఎలా ఉంటుందంటే, అయ్యాను, వదిలాను, పోయి చేరుకున్నాను. ఇక్కడ వచ్చేమేంటంటే, ఒక పెద్ద ఆర్గనైజేషన్కి వరల్డ్ సింగర్ సీఈఓగా ఉన్నప్పుడు పెద్ద మీకేమనిపిస్తుందంటే, ఈ కష్టం నుంచి ఆ 8 ఏళ్ళ ఎదుగుదలకు మీకు మీ బ్రెయిన్ వర్క్ అవ్వదు. అంటే ఇక్కడ ఫైజర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉన్నింది, బట్ ఈ మట్టానికిలే. మీరు ఈ రోజున్న ఫైజర్ కాదు. ఓకే. అప్పుడు సార్ ఒక ఫేస్ ఎలా ఉండేదంటే, ఫార్మాలో ఒక 10 కంపెనీలు ఒక ఫస్ట్ పోస్ట్కు ఫైట్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ ఆ రోజు ఫైజర్ అనేది వరల్డ్లో నెంబర్ 1 లాగా లేదు. అట్ట కాదండి, సాధారణ కంపెనీగా వెళ్ళారు. ఇప్పుడు తెందుల్కర్ క్రికెట్ ఆడే ఇంక ముందర అయితే 10 మంది ఆడుతున్నారనేసి, తెందుల్కర్ వచ్చినాక ఆయన ఒక్కడే ఆడినట్టే అనిపిస్తుంది, 11 మంది ఉన్నారు అంటే ఆడుతున్నారు. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ వేర్ దేర్. అంటే ర్యాంకింగ్ కోసం ఉండిందే కానీ ఆ నంబర్ 1 ఈరోజు మీరు అనుకున్నంత స్పీడ్ ఆ రోజు లేదు. ఓకే. సో ఒక 13 కంపెనీలు టాప్ స్పాట్కు ఫైట్ చేస్తున్నాం. 100 రూపాయలకు వ్యాపారం డిఫరెన్స్లో స్వింగ్ అవుతుంది మార్కెట్. ఆ మారి ఒక కాలంలో వాళ్ళు అన్నీ బాగా జరుగుతుంది, ఒక 8% గ్రోత్లో ఉన్నారు. నేను తీసుకున్నాను, ఒక 3 నెలలు ఒక మహారాజు ఎలా ఉంటాడో అలా ఉన్నానండి. మహారాజు ఏం పని లేదు, వ్యాపారాలు అన్నీ బాగున్నాయి, చూసుకోవడం ఓన్లీ మానిటరింగే. ఒక మీటింగ్లో పిలిచి నన్ను అడిగారండి, వేరే కంపెనీలో ఏదైనా ఉద్యోగం వెతుకుతున్నారా మీరు? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఫైజర్ వాళ్ళండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఫైజర్లో మీరేమి వేరే ఉద్యోగం ఏదైనా వెతుకున్నా అడిగితే, ఏందండి ఇది టాప్ పొజిషన్కి వచ్చేసాను, ఇంకెందుకండి ఇంకో ఉద్యోగం వెళ్తాను? లేదు అడిగాము అని చెప్పాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు అయినా మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. నేను చెప్పాను, మీరేమో నాతో పొరపాటు పడుతున్నారు, మరి మీరు ఒక వరల్డ్స్ నెంబర్ 1 కంపెనీ ఎవరైనా? లేదండి, పోయిన 3 నెలలకు ఈ 3 నెలలకు మంత్ క్వార్టర్లీ గ్రోత్లో 8%. అది నువ్వు ఉన్నా 8% వస్తుంది, నువ్వు లేకపోయినా వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్? అస్ యు ఆస్క్ మీ, ఎవరైనా అడుగుతారండి, అంతే కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సార్ మీరు ఫార్మా ఇండస్ట్రీలో లేదండి, మీరు వేరే బిజినెస్లో ఉన్నారు, నన్ను చూసి నాకు ఏం అడిగారు, మీ కాంట్రిబ్యూషన్ ఏమని ఇండైరెక్ట్గా అడిగారు. సో వాళ్ళు ఉండేవాళ్ళు ఏం అడుగుతారు, నువ్వు వచ్చే ముందు అంతే ఉండేది, నువ్వు వచ్చినాక అది. సో వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అని అడిగితే, అన్నీ బాగా జరిపేదని కదా ఒక సీఈఓ అని.
కాదండి, డిప్రెషన్ లాగా పోయి నేను ఎవరు నీకు తలుపు తెరిచాడో ఆయనకు ఫోన్ చేశాను. అన్న నాకు ఈ కంపెనీ పట్టలేదు, మీ కంపెనీకి వస్తాను. ఇది ఎంతోమంది ఈ ఎంప్లాయీస్కి ఒక గైడెన్స్ చెప్తానండి, దానికి ఈ స్టోరీ చెప్తాను. ఏ కంపెనీలో మేనేజర్ పోయినా అన్న నువ్వు పోయిసరా, నేను ఉన్నాను ఎప్పుడన్నా రా అనే ఒక డైలాగ్ ఉంది కదండి. ఆ జ్ఞాపకం వచ్చి ఆయనకు ఫోన్ చేశాను. సార్ వద్దు వచ్చేసి ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు వేకెన్సీ. నేను అడిగాను ఇది ఏమైనా న్యాయం? ఆయన అన్నాడు, నా దగ్గర పోయేప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ వైస్ ప్రెసిడెంట్గా పోతుంది, ఇప్పుడు ఒక కంపెనీలో ఫెయిల్డ్ సీఈఓగా వస్తావు. ఓకేనండి, ఇట్స్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. ఆయన తప్పు కాదండి, అల్టిమేట్ అది నిజం కూడా కాదు. అది మళ్ళీ నాకు చెప్పాడు ఆయన. అది అయినాక ఒక సంవత్సరం అయినాక మళ్ళీ మీట్ చేస్తే ఆయనకు రీజన్ చెప్పాడు. నువ్వు పోయేప్పుడు నీకు ధైర్యం చెప్పాను, నా దగ్గర ఒక నంబర్ 1 నా స్కూల్లో చదివే పిల్లకాయ ఫస్ట్ ర్యాంక్ తెచ్చావని ఎదుగుదల పోతున్నాను, నేను సపోర్ట్ చేశాను. ఆ కంపెనీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ని నేను తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఉండదు. నా కంపెనీలో ఉండేంత వరకు నువ్వు నంబర్ 1. ఎప్పుడైతే ఆ కంపెనీలో ఫెయిల్యూర్ అయిన ఒక షాడోతో వస్తాను, నేను చెప్తే నీ కోపం, వయసు తెలియదు, 28 ఏళ్ళకి ఏం తెలుసు. ఫోన్ దడారిని పెట్టేసి పోయేసి ఇంట్లో కూర్చుంటే ఒక వారం లీవ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక బోర్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. దిస్ ఇస్ ద ఎంటైర్ ట్విస్ట్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీ అండి. ఇండియన్ వరల్డ్ ఫార్మా చరిత్రలో ఒక దాఖలాత అనేది, ఒక రికార్డ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ వీక్ అండి. ఇది ఇట్ ఇస్ మేడ్ ఏ బుక్ అండి. ఐ విల్ గివ్ యూ. నా పైన ఒక పుస్తకాలు దండిగా ఉన్నాయి, దీంట్లో ఇది ఒక పుస్తకం అండి. ఈ ఒక వారం తలుపు వేసుకొని ఇంట్లో కూర్చొని ఒక వారం అయినాక బోర్డ్ మీటింగ్ చేసి మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగానండి. వాళ్ళు నవ్వేశారు. ఫైజర్ కంపెనీనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ చైర్మన్ ఇక్కడ అడిగాడు, ఏందండి ఇంత ఇట్లా అడిగేశారు మీరు? లేదండి మీ వ్యాపారం కాకుండా మాకు ఇంత సర్ప్లస్ ఉంది అని చెప్పి నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. కంపెనీ డెవలప్మెంట్కే పెట్టిండేది కార్పొరేషన్. నా డబ్బు నాకు ఫ్రీడమ్ అండి, సైన్ చేశాను. వాళ్ళు చెప్పారు సైన్ ఏం చేయకపోతాను. నేను చెప్తే టాప్ 17 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ని కొనపోతాను. ఫైజర్ కొంటుందని. ఫైజర్ విల్ బై 17 కంపెనీస్ అని. ఆ 17 కంపెనీస్ ఎవరంటే ఒక్కొక్కటి 25 పేటెంట్లు పెట్టుకున్నాడండి. మీరు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు సార్, మిమ్మల్ని నేను కొంటానంటే వినేవాడు ఏమంటారు? అంతే కదా. నేను చిన్నవాడిని కొనలేను, కొంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే కంపెనీ న్యాచురల్ గ్రోత్ని పోవాలంటే M&As, మర్జర్ అండ్ అక్విజిషన్ ఇది. టుడే ఐఎమ్ కాల్డ్ అస్ అన్ M&A ఎక్స్పర్ట్ అని. వరల్డ్ వైడ్ ఐఎమ్ కాల్డ్ అస్ M&A ఎక్స్పర్ట్. ఫార్మా ఇండస్ట్రీ కాకుండా అన్ని ఇండస్ట్రీకి ఒక ఐ ఓపెనర్ అయిన రోజు అండి. అని అన్నాడు, ఏమో అయిపోయింది అబ్బాయికి, అయినా మీ డబ్బు మీ CEO సైన్ చేయండి. $1 బిలియన్ అండి. ఐ కెనాట్ టెల్ యూ ద నంబర్, హ్యూజ్ మనీ. నా లైఫ్లో అంత నంబర్ 0 కూడా తెలియదు. ఒకే క్వశ్చన్ కదా, ఇన్ని కంపెనీలు నిజంగానే అమ్ముతారా? అప్పుడు మైండ్ వాజ్ ఎ స్టాండర్డ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రిటర్న్ ఇన్ IIM అండ్ ఇట్ ఈస్ రిటర్న్ గ్లోబలీ దట్ ఎనీబడి కెన్ బి బాట్ ఓవర్ ఎ కప్. ఎనీబడి కెన్ బాట్ ₹1 మోర్ ఆర్ ₹1 లెస్. మిమ్మల్ని నేను కొనాలంటే ₹1 మోర్ అన్నా ఉండదు, తక్కువ ఉండదు, కానీ కొనడం అంతా ఖచ్చితం. అందరూ నవ్వారు, మీరు కాదు అన్నారు. అది అయింది. అది అయిన ఒక 2 నెలలకు ఒక ఆయన నన్ను మీట్ చేశారు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. చూసి ఆయన అడిగాడు, నువ్వు ఈ మరి ఒక కమెంట్ కొడుతీవంట మీ బోర్డు అయితే. ఆల్రెడీ గ్రేట్ బోర్డ్ రూమ్ లీక్స్ అని చెప్తాం. బోర్డ్ రూమ్లో ఏమైతే జరిగినా మనం అందరూ ఒకటే, అయినా బయటపోతుంది, ఖచ్చితంగా బయటపోతుంది అని చెప్పాడు. ఈ మరి చెప్పారంట. కోర్స్ అండి, మనకు తెలుసు కదా సార్ యాటిట్యూడ్. ఆ టైంలో చిన్న వయసులో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ 1,000+ crore డబ్బులో కూర్చున్నప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చే స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. అవును, ఎవరినైనా కొంటాను, ఎవరినైనా తీస్తాను. ఆయన ఎవరిని కూడా నేను అడగలే, పరిచయం కూడా చేసుకోలే. ఐ స్పోక్ లైక్ దిస్ అండ్ లైక్ హిస్టరీ సేస్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ మీటింగ్ ఎవర్ హ్యాడ్ అని అన్నీ అయినాక నాకు చెప్పాడు, సార్ నేను మీరు రాసిన 3వ కంపెనీలో చైర్మన్ నేనే అండి. అమ్మా నా కొవ్వు ఎంత ఉంటుందండి? 17. నేను చెప్పాను 3వ కంపెనీకి చైర్మన్ నేనే. నేను చెప్పాను, సార్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మై స్టేట్మెంట్ స్టిల్ రిమైన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై యూ. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నార్మల్గా మీరు కొన్ని చైర్మన్కి నేను మిమ్మల్ని కొంటానంటే పొరపాటు చెప్పాను మీరు పారిపోతారండి, కరెక్టా? సో ఇంకా కామన్గా ఇట్స్ అ కొలోకియల్ లాంగ్వేజ్లో మీ గురించి నేను ఏదో కమెంట్ చేస్తుంటాను, అన్న సారీ నేను ఐఎమ్ నాట్ రియల్లీ మీన్ ఇట్, నేను అర్థం చెప్పలేదు, అది మార్చే మిమ్మల్ని కొనపోతానండి. ఆయన నవ్వేసిపోయాడండి. ఇది అయిన ఒక 10 రోజులకు నాకు నా PA పరిగెత్తి వచ్చింది. నేను అప్పుడు సింగపూర్లో. ఏం కంపెనీ సార్? ఏమైనా పరిగెత్తి వస్తే PA పరిగెత్తి వచ్చి, సార్ మీరు బంగీలో ఉంటే ప్లీజ్ రష్ టు మై క్యాబినెట్, ఫ్యాక్స్ వచ్చి ఇచ్చింది. వాళ్ళు రాశారు నాకు, ఆ కంపెనీ చైర్మన్, ఇఫ్ ద నంబర్స్ ఆర్ రైట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎ సేల్ అని. వాహ్, అది భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నంబర్ 1 కంపెనీ అండి. పాకీ డేవిస్ జెలూసిల్ కంపెనీ. ఫైజర్ ద ఫస్ట్ కంపెనీ టు కట్ ద వరల్డ్. వాళ్ళ 18 పేటెంట్లు కొన్నామని.
దాని టైటిల్ బయింగ్ ఏ కంపెనీ ఓర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని బుక్ వచ్చిందండి. నేను కాఫీ షాప్లో కాఫీ తాగినప్పుడు ఒక కంపెనీ డీల్ అయింది.